ఈ నెక్స్ట్ ఇయర్‌లో ఏం చేయాలని ఒక ప్లానింగ్ ప్రకారంగా వెళ్తూ ఉంటారు. సో, యేసుకున్న ప్లాన్ అనేది అవ్వదు కొంతమందికి. ప్రతిసారి కూడా అత్యుత్సాహం పోయి న్యూ ఇయర్ వస్తోంది అనగానే రెజల్యూషన్స్ పెద్ద పెద్దవి పెట్టుకుంటాం. ఆలోచించుకుని న్యూ ఇయర్ రెజల్యూషన్స్ పెట్టుకుంటే ఇలాంటి డిసప్పాయింట్మెంట్‌కి అవకాశం ఉండదు. చాలా మంది న్యూ ఇయర్ రాగానే ఈ సంవత్సరం నేను Weight 10 loss. కిలోలు తగ్గాలి. వెయిట్ తగ్గడం అనేది చాలా ఈజీ. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు నువ్వు వేకువగా ఉన్నప్పుడు ఏం డ్రీమ్ చేస్తే నువ్వు అనుకున్నవి సాధించగలుగుతావో అలా నువ్వు డ్రీమ్ చేయాలి. నువ్వు 10,000 అవర్స్ కనుక జీవితంలో ఏదైనా ఒక పని చేస్తే దాని మీద గడిపితే యూ విల్ బీ అన్ ఎక్స్పర్ట్ ఆన్ దట్. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, ఇప్పుడు బేసిక్‌గా న్యూ ఇయర్ అనంగానే కొంతమందికి ఈ నెక్స్ట్ ఇయర్‌లో ఏం చేయాలని ఒక ప్లానింగ్ ప్రకారంగా వెళ్తూ ఉంటారు. సో, యేసుకున్న ప్లాన్ అనేది అవ్వదు కొంతమందికి. సో, చాలా వరకు డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. అలా ఆలోచించే వాళ్ళకి మీరేదైనా ఒక టిప్ చెప్పాలి. మనము ప్రతిసారి కూడా అత్యుత్సాహం పోయి న్యూ ఇయర్ వస్తోంది అనగానే రెజల్యూషన్స్ పెద్ద పెద్దవి పెట్టుకుంటాం. అవును. నాకు ఎప్పుడు ఒక చిన్న కథ చిన్నప్పుడు చదివింది షాప్ లో దీంట్లో చూసింది, ట్రైనింగ్స్ లో చేసేది గుర్తొస్తుంది. ఒక తండ్రి పిల్లవాడిని తీసుకుని షాప్కి వెళ్ళాట. మామూలుగా ఏదో కొనుక్కోడానికి వెళ్ళాడు, పిల్లవాడిని కూడా తీసుకెళ్ళాడు. అయితే ఆ షాప్ వాడు ఆ బాబు ఇలాగా చాక్లెట్స్ వైపు గ్లాస్ జార్స్ లో పెడతారు పిల్లలకి కంటికి కనిపించడానికి. సో ఆ చాక్లెట్ బార్స్, చాక్లెట్స్ అవన్నీ అక్కడ అన్ని పెట్టుంటే అబ్బాయి అలా ఆశగా చూస్తున్నాడు. సో షాప్ అబ్బాయి అన్నాడు, బాబు తీసుకో బాబు, నీకేం కావాలో అది తీసుకో అంటే హ్యాపీగా అది తీసేసి చక్కగా అందులో చేయి పెట్టాడు. ముందు ఇటు అటు చూసి ఒకటి తీసుకున్నాడు. మళ్ళీ ఇంకోటి తీసుకుందాం అనిపించింది, రంగురంగులుగా ఉన్నాయి. ఇంకోటి తీసుకున్నాడు, 3 తీసుకున్నాడు. తర్వాత వాడికి అర్థమైంది ఇంకా కొన్ని కావాలి. సో చేయి నిండా తీసుకోవచ్చు కదా అనేసి గుప్పెడు మొత్తం పెట్టి చక్కగా ఇలా మొత్తం గుప్పెడు కూడా పట్టనంత దీనిగా పెట్టి హీ వాస్ ట్రైయింగ్ టు టేక్ హిస్ హ్యాండ్ అవుట్. రావట్లేదు, పైన ఇలా సన్నగా ఉంది, రావట్లేదు. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు, కొన్ని వదిలేసే నాన్న, తీసుకున్నావు కదా అన్ని, కొన్ని వదిలేసే చేయి బయటకు వస్తుంది. జీవితానికి ఎంత బాగా వర్తిస్తుందో చూడండి. అది కొన్ని ఇలా పట్టుకున్నాం అనుకోండి, ఎంత పడతాయో అంతే తీసుకోవాలి. భోజనం ఒక పూటకి మనకి ఎంత కావాలి, కడుపు నిండే వరకు కావాలి. తర్వాత పెడితే వద్దంటాం, చాలా అంటాం. రెజల్యూషన్స్ కూడా అంతే కదా, మనకి పరిమితి ఉంది. 24 అవర్స్ ప్రతి వాళ్ళకి కూడా ఉన్నాయి. ఒక సంవత్సరంలో 12 నెలలు ఉన్నాయి, నెలలో 4 వారాలు ఉన్నాయి. ఎంత చేయగలం, ఎన్ని చేయగలం? అది గనక ఆలోచించుకుని న్యూ ఇయర్ రెజల్యూషన్స్ పెట్టుకుంటే ఇలాంటి డిసప్పాయింట్మెంట్కి అవకాశం ఉండదు అని అనిపిస్తుంది. ఎందుకంటే సింపుల్ మ్యాథ్ అది. ఇప్పుడు గోల్స్ పెట్టుకుంటాము, గోల్స్ కూడా అన్ని ఒకటే రోజు అచీవ్ చేసే గోల్స్ కాదుగా. లాంగ్ టర్మ్ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్, టైమ్లీ గోల్స్. ఇప్పటికి ఈ వారం, ఇప్పుడు ఈ రోజు చేయాల్సిన గోల్ అలా పెట్టుకుంటాం, బ్రేక్ చేస్తాం. సో ఆ టైమ్లీ, టైం బౌండ్, స్మార్ట్ గోల్స్ గా దాన్ని డివైడ్ చేసుకున్నప్పుడు కొత్త సంవత్సరం వచ్చినప్పుడు రెజల్యూషన్స్ కూడా ఎలా ఉండాలి. ఆ రోజు ఏదో ఆవేశపడి అంటే పొద్దున ఓంకారం, సుప్రభాతం, మెడిటేషన్ నుంచి మొదలుపెట్టి ఏవేవైతే మంచివని చెప్పారో అన్నీ ఆ రోజు కంప్లీట్ చేయాలి అని అనుకోవడం సాహసమే, కరెక్ట్ కాదు. సో మనకి ఏది కావాలి, ఈ సంవత్సరం నిజంగా నేను ఏం చేయాలి అంటే దీనికి కొన్ని మనం సూత్రాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మొదటగా ఇలాంటి డిసప్పాయింట్మెంట్ ఉండకుండా ఉండాలి అని అంటే గోల్ సెట్టింగ్ కరెక్ట్గా చేసుకోవాలి. అంటే షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. ఇప్పుడు నాకు 5 ఏళ్ల గోల్ ఇదైతే, సపోజ్ స్టూడెంట్స్ ఉన్నారు, 5 ఏళ్ల గోల్ నాకు 5 years డౌన్ ద లైన్ ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ యాజ్ మిడ్ లెవెల్ మేనేజర్గా చూడాలి అనుకుంటున్నాను చదువు అయిపోగానే. సో నేను ఈ 5 years ఏం చేస్తే 1 by 1 year వెనక్కి వస్తూ ఉన్నప్పుడు నేను ఈ సంవత్సరం ఏం చేయాలి, నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి, 3వ సంవత్సరంకి ఏం చేయాలి, అలా గనక 5 ఏళ్ళు ప్లాన్ చేసుకుంటే టెన్షన్ ఉండదు. ఈ సంవత్సరం చేసేవేగా ఇప్పుడు మనం తీసుకుంటున్నవి, నెక్స్ట్ ఇయర్ దీనికి యాడ్ చేసుకుంటూ 2వ సంవత్సరం కూడా కలిపి చేసుకునేవి యాడ్ చేసుకుంటాం. ఇది కొంత సాధన అయిపోతుంది కాబట్టి సెకండ్ ఇయర్ యాడ్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లం లేదు. కొత్తవి యాడ్ చేసుకున్నా కూడా 3వ సంవత్సరంకి వెళ్ళేసరికి ఈ 2 కొంత పాత పడతాయి, అలవాట్లు అవుతాయి. దీని మీద ఇంకొన్ని కొత్తవి మనం యాడ్ చేసుకుంటాం. అలా 5 ఏళ్లలో మొత్తం కంప్లీట్ చేసుకుంటాం. అది గోల్ సెట్టింగ్ లో వస్తుంది. రెండవది, మనం ఒక ప్రశ్న వేసుకోవాలి న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకునేటప్పుడు. ఏంటంటే వై, వాట్ అంటే వాట్ అనే కంటే కూడా వై అనేది, ఏమిటి అనే కంటే ఎందుకు అనే దాన్ని ప్రశ్న. అంటే దీనికి కరెక్ట్గా అర్థం అవడానికి చెప్పాలి అని అంటే,
ఇప్పుడు ఒక మంచి పుస్తకాలు మనం చదవాలి అనుకున్నవి ఒక 10-15 తీసి పక్కకు పెట్టుకుంటాం. ఈ సంవత్సరం నేను ఇవి చదవాలి అంటే అటామిక్ హ్యాబిట్స్ అని, రిచ్ డాడ్ పువర్ డాడ్ అని, సెల్ఫ్ డెవలప్మెంట్ చాలా మంచి పుస్తకాలు ఉన్నాయి. స్టీఫెన్ ఆర్ కోవీ బుక్స్, మంచి మంచి బుక్స్ ఉన్నాయి. అవన్నీ ప్రతి వాళ్ళు చదవాలి. జీవితంలో మనం ఒక లెవెల్కి రావాలి, మనము చక్కగా సెల్ఫ్ డిసిప్లిన్డ్గా టాస్క్ ఓరియంటెడ్గా అవ్వాలి అంటే, గోగెటర్గా ఉండాలి అంటే, సక్సెస్ సాధించాలంటే ఇవన్నీ చదువుకుని అందులో కొన్ని అలవాట్లైనా మనం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ షార్పనింగ్ ద సా అంటాడు స్టీఫెన్ ఆర్ కోవీ. అంటే ఏంటంటే 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అని ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు. టీనేజర్స్ కూడా ఆయనే మళ్ళీ 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ టీన్స్ అని రాశాడు. 7 హ్యాబిట్స్. అందులో ఒక హ్యాబిట్ షార్పనింగ్ ద సా అంటే ఏంటి, ఏదైతే మనం కూస్తున్నామో కర్రలు చెక్కలు అవన్నీ ఫారెస్ట్ గనక మనం ఆ చెట్లన్నీ గనక కొట్టేసేయాలనుకుంటే ఫస్ట్ ఆ రంపం ఏదైతే ఉందో దానికి పదును పెట్టాలి కదా. షార్పెనింగ్ అంటే దానికి పదును పెట్టాలి. అలాగే మన బుర్ర వాడుతూ ఉన్నప్పుడు బుర్రకి పదును పెట్టడం. మనం ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా చేయలేకపోతున్న పనులు ఎందుకు చేయలేకపోతున్నాం ఆలోచించి దానికి పదును పెట్టుకోవాలి. అది చాలా ముఖ్యం. అంటే పనిని ఆపేసి వీ హ్యావ్ టు సిట్ బ్యాక్ అండ్ దెన్ జస్ట్ ఒకసారి కాంటంప్లేట్ చేసుకోవాలి. దేనివల్ల మనం ఎఫిషియన్సీ తగ్గుతోంది, టూ మెనీ డిస్ట్రాక్షన్స్ అయ్యాయా, నేను చేయగలిగిన దానికంటే ఎక్కువ తీసుకుంటున్నానా, ప్రయారిటైజ్ సరిగ్గా చేసుకోవట్లేదా, ఇది ఇప్పుడు నాకు నిజంగా అవసరమా. మొన్నాడు ఎగ్జామ్ ఉంది, ఆ రోజు ఫ్రెండ్స్ కలిసారు సినిమాకి వెళ్ళాలనుకోవడం ఎంత టైం వేస్టరో, సినిమాకి వెళ్ళడం తప్పు అని ఎవరు అనరు, అప్పుడు వెళ్ళడం తప్పు. రిక్రియేషన్ తప్పకుండా కావాలి, కానీ ఎగ్జామ్ ఉన్నప్పుడు నువ్వు 5 hours అంటే 3 hours అది నువ్వు 2 hours వెళ్ళి రావడం, 5 hours నీకు ప్రెషస్ టైం డైవర్షన్. ఆ డైవర్షన్కి వెళ్ళి ఆ సినిమా దీని మీద ఇంపాక్ట్ ఉంటుంది. చదివిన వాటిని ఎలా నువ్వు రిటైన్ చేసుకోగలుగుతావు. డైవర్షన్స్ వద్దు నీకు. అలా అనుకున్నప్పుడు ప్రయారిటైజేషన్ ఆ రోజు. సో ఎందుకు ఏమిటి అన్నప్పుడు ఆ గోల్ని మనం ఏదైతే పెట్టుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్, చాలా మంది న్యూ ఇయర్ రాగానే వెయిట్ ఈ సంవత్సరం నేను 10 కిలోలు తగ్గాలి అని అనుకుంటాం. కానీ ఎందుకు తగ్గాలి, 10 కిలోలు తగ్గాలనుకోవడం చాలా వేగ్ గోల్ సెట్టింగ్. ఎందుకు తగ్గాలనుకుంటున్నావు, ఆరోగ్యం కోసమా, యాక్టివ్గా ఉండి నువ్వు ఇంకా కొంచెం బెటర్గా పర్ఫామ్ చేయడం కోసమా, ఎందుకోసం తగ్గాలి. అది నీకు దానికి రిప్లై వచ్చిందనుకో, వెయిట్ తగ్గడం అనేది చాలా ఈజీ. అందుకని ఈ గోల్ సెట్టింగ్ లో డిసప్పాయింట్మెంట్ లేకుండా ఉండాలి. న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటే ఎందుకు అనే దానికి నీకు ఆన్సర్ రావాలి. ఫస్ట్ ఎందుకు అని తెలిసిన తర్వాత మనం గోల్స్ అనేది తర్వాత ఏదైతే మనం తీసుకుంటాం అనుకున్నామో మనం రెజల్యూషన్ ఆ సంవత్సరం కొత్తవి చేయాలి అని, దానికి కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. నువ్వు ఏం చేస్తున్నా కూడా ప్రతిరోజు కొంచెం టైం అయినా దానికి చేస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ రోజులో నువ్వు మొత్తం నీకున్న అన్ని పనులలో సపోజ్ నువ్వు ఇంకొక 1/2 hour దీనికి కొత్త పనికి ఏదైనా నువ్వు చేద్దాం అనుకున్నావు, ప్రతిరోజు 1/2 hour చేయి. మధ్యలో ఎప్పుడైనా కుదరక ఊళ్ళో లేనప్పుడో లేకపోతే ఒంట్లో బాగాలేకో ఏదైనా ఒక్కరోజు మిస్ అయినా ఎంత తొందరగా నువ్వు దాని నుంచి దూరం వెళ్ళిపోకుండా మళ్ళీ బ్యాక్ ఆన్ ట్రాక్ వస్తావో అంత తొందరగా నువ్వు మళ్ళీ దానికి అలవాటు పడగలుగుతావు. ఒక హ్యాబిట్ అవ్వాలి నీకు అది. ఆ హ్యాబిట్ అయిపోయి నిద్రపోతున్నా నిన్న అది నిలవనీయకూడదు అనమాట. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు డ్రీమ్ చేయడం అంటే నిద్రపోతూ డ్రీమ్ చేయడం కాదు. అంటే నువ్వు వేకువగా ఉన్నప్పుడు ఏం డ్రీమ్ చేస్తే నువ్వు అనుకున్నవి సాధించగలుగుతావో అలా నువ్వు డ్రీమ్ చేయాలి. యాక్షన్లోకి దాన్ని ట్రాన్స్లేట్ చేయగలగాలి. పడుకుని నిద్రపోయి కలలు గండం కాదు, అది పగటి కళలు. పగటి కళలు కాదు కావాల్సింది, యాక్షన్ వైపు ఓరియంటెడ్గా ఉండే కళలు కావాలి అని. కాబట్టి రెజల్యూషన్ ఏం తీసుకున్నా కూడా దాన్ని కన్సిస్టెంట్గా ప్రతిరోజు చేస్తూ ఉండడం. ఇప్పుడు దీనికి కూడా చెప్తారు మనం, ఇప్పుడు సపోజ్ ఫ్లయింగ్ పైలట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళని ఏమడుగుతారు, హౌ మెనీ అవర్స్ ఆఫ్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ అంటారు కదా. మన ట్రైనర్స్ ఉన్నాం, మాకు కూడా అంతే, హౌ మెనీ అవర్స్ ఆఫ్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ అంటారు. 10,000 hours. ఓ వావ్, 10,000 hours. ఒక మంచి అద్భుతమైన బుక్ ఉంది. నువ్వు 10,000 hours కనుక జీవితంలో ఏదైనా ఒక పని చేస్తే, దాని మీద గడిపితే, యూ విల్ బీ అన్ ఎక్స్పర్ట్ ఆన్ దట్. సో ఈ విధంగా మనం ప్లానింగ్ అంటే చేసుకుంటే కన్సిస్టెన్సీ ఒకటి, మూడోది అనుకున్నాం. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే రివ్యూ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడు మనం మామూలుగా చేసుకుంటూ పోతూ ఉంటాం, ఇన్ని అనుకుంటాం, ఎన్ని అయ్యాయి ఎన్ని కాలేదు, ఎన్ని ఇంకా మనకి ఇది వేరే బ్యాక్లాగ్ ఉన్నాయని చూసుకోం. సో డిసెంబర్ 1 అని కాకుండా నా ఉద్దేశం ఏంటంటే, తెలివైన వాళ్ళు, మెథాడికల్ గా ఉండేవాళ్ళు ఇయర్ ప్లానర్ మొత్తం చేసుకున్నప్పుడు డిసెంబర్ లాస్ట్ మంత్, సో జనవరిలో నేను అనుకున్నవి చేశానా, జనవరి మంత్ ఎండ్కి రివ్యూ చేసుకో.
ఫెబ్కి మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకో. మంత్ ఎండ్ వరకు మన రివ్యూ. మంత్కి రివ్యూ చేసుకుంటే అది పైలప్ అయిపోయి అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ కింద ప్రతిదీ మీద పడిపోయేది డిసెంబర్ లో జరగదు. ఇది ఈ So, చిన్న planning అనేది 3-4 మనకి- ట్రిక్స్ 3-4 ట్రిక్స్ కనుక ఫాలో అయితే న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏం తీసుకున్నామో దాన్ని మనం మరీ అయ్యో 10 అనుకున్నాం 1 కూడా చేయలేకపోయాము అని ఒక ఉండకుండా సెల్ఫ్ దీనిలో వెళ్ళిపోకుండా మనం అనుకున్న వాటిల్లో 90% అయినా చేయగలిగే అవకాశం ఉంటుంది ఉంటుందంటారు. ఇలా ప్లాన్ చేసుకుంటే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.